ఈరోజు కోరుట్ల సెంటర్ పోవడం జరిగింది. 7:30 సత్సంగంలో అక్కడ పోయేసరికి టైం ప్రకారంగానే స్టార్ట్ అయింది. సత్సంగంలో నేను 5 ఏళ్ల కింద చూసినప్పుడు 10-12 మంది అభ్యాసులు కూడా లేరు అప్పుడు. ఈ లోపల ఇంతమంది ఈరోజు 75 మంది అటెండ్ అయ్యారంటే చాలా సంతోషంగా ఉంది. ఒక డిసిప్లిన్గా, ఒక ప్రేమభావంతో, ఒక అభ్యాసి ప్రతిరోజు చుట్టూరుగా ఎవరెవరు వస్తున్నారు పోతున్న వాళ్ళకు కుర్చీలు ఇవ్వడం, చూపెట్టడం, సంతకాలు చేసేటువంటి డెస్క్, ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసే టైం, సిస్టమేటిక్గా, సిన్సియర్గా, ప్రేమతో అందరు కలుపుగా ఐక్యతతో ఉన్నారు. 75 మంది ఒక ప్రైవేట్ బిల్డింగ్లో, అదొకటి గ్రంథాలయంలో వాళ్ళు ఇవ్వడం వల్ల అక్కడ సెంటర్లో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామరామ మిషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చూస్తే ఆనందంగా అనిపించింది. వాళ్ళు కోరుట్ల సెంటర్ తొందరగా అభివృద్ధి చెందడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా అభివృద్ధి కావాలని ప్రతిరోజు మాస్టర్ గారు చెప్పినటువంటి ప్రకారంగా సాధన చేస్తూ, మనం మన మిషన్లో ప్రచారం అనేది బాగా లేదు చెప్పము కదా. మన యొక్క హెచ్ఎఫ్ఐ ప్రాక్టీస్ వల్ల, మనం చేసే కార్యక్రమాల వల్ల ఇతరులు అబ్బురపడి ఈ విధానం ఏమిటో తెలుసుకుని వాళ్ళే చేయనేటట్టుగా ఆ విధంగా మనం మెదిలి మన జీవన విధానాన్ని ఆ విధంగా మార్చుకొని తూచా తప్పకుండా సాధన చేసిగా కొత్త అభ్యాసులు ఇప్పుడు నాతో మాట్లాడే కొంతమంది ఒక 3 నెలలు ఈ సాధన క్రమం తప్పకుండా చేస్తే ఆ వచ్చే ఫలితాలు, అనుభవాలు మీకే తెలుస్తాయి. గురుగారు అంటారు, ఎక్స్పెరిమెంట్ మీరే, రిజల్ట్ మీరే. ఆ రిజల్ట్, అనుభవాలన్నీ కూడా 10 మందికి చెప్పుకొని ఈ సెంటర్ని ఇంకా అభివృద్ధి చేయడం కొరకు కృషి చేయాలని నేను మీతో కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.